మాయా నవే ஒரு பாடுங்க நவர ரై ఎక్కడ నవ్వు ఫోన్ చెవుది కా చెవకది ఉన్నవాసం చెప్పి వీళ్ళకి రైతులకైతే ఉన్నవాసం చెప్పు. ఇలా ఫిబ్రవరి 11వ తారీఖు జాబిలు వేరే పెట్టడం జరిగింది 4050. అసలుకి ఈ తోట ఇట్లా ఈ టైంలో కూడా నల్లి లేకుండా అన్ని తోటలు మొత్తం మాడిపోయినాయి. నల్లి లేకుండా కూడా ఇలా ఉంది తోట. అసలు ఏంటి ఎలా చెప్పు ఒకసారి. అయితే ఈసారి ప్యాకెట్ ఇచ్చి నారు పోసి వేసిన పెట్టుబడి కూడా నాకు ఎక్కువ దట్టలేదు. నేను మందు గట్టలు కూడా తక్కువ ఇత్తనం మంచిగా అనిపించింది నాకు కూడా. ఇది మరి పోయేదే మందులు కొట్టకున్నా కూడా పోయేదే, కానీ ఇది దయవల్ల ఇత్తనం కూడా మంచిదైంది. తట్టుకుంది, ఇత్తనం కూడా తట్టుకుంది, బాగా అనిపించింది. మందు గట్టలు కూడా తక్కువ. ఈరియా 2-3 దమ్ములు దాకా ఈరియా చల్లిన. అప్పుడు ఒక దమ్ము 28, ఒక 2 కట్టలు వేసాను 28. కడ మొత్తం ఈరియా చల్లిన అడుగు మందుల. అది మంది ఇది బిని అంటారుగా, అది చిన్నప్పుడు అది ఒకటి కొట్టిన. ఇంకా కొట్లే ఇంకా అవి కూడా కొట్టలే. కొర్రజీని కొట్టినా, టైసర్ కొట్లా, ఏం కొట్లా, కొర్రజీని కొట్టినా కొర్రజీని కొట్టినా, భయ ఒకసారి కొట్టినా, రాగారు కొట్టినా, ఇవి కొట్టినా. ఎక్కువ ఏం కొట్టలేదు. అవి కూడా పెద్ద ఏం కొట్టలే. ఇంకా 7 రూపాయల 700 తెచ్చుకొట్టినా 2 పిల్లలకు కూడా అదే మందు కొట్టిన. దాని దీనికి కూడా ఇదే ఇత్తనం. అది కూడా 2 ఇట్లా అదే ఇత్తనం, ఇదే 2. అది కూడా బాగుంది, బాగుంది కాయ. ఆ ఇత్తనం కూడా మంచిదే. అవి 2 తెచ్చినప్పుడే దాని దీనికే అసలు డోర్స్ కూడా తెలియదన్నా. నేను 2 పిల్లలు తెచ్చి నీళ్ళలో చేసే కొట్టేది. 2 ఇత్తనాలు తెచ్చి 2 నుంచి కొట్టేది. 2 ఉంటది. ఇంకా ఇదొక ఎకరా, అది ఒక 30 ఉంటున్నది. అంతే తక్కువ అమ్మినా బయటపడతాను దేనికన్నా. నేను తక్కువ అమ్మినా బయటపడతాను దేనికి. నేను ఎంత పడతా ఉంటావు. జాబిలి 4050 ఫిబ్రవరి 11వ తారీఖు అన్ని చోట్ల కూడా మీకు ఎట్లా పోయింది, ఎలా మాట్లాడండి. నమస్తే అండి, మాది మంగళగూడెం గ్రామం. పక్కన తనకంపాల్లో ఫీల్డ్ పెట్టారంటే మేము మంగళగూడెం నుంచి మా రైతులు మొత్తం వచ్చాం. పక్కన రైతులు కూడా వచ్చారు. ఇది జాబిల్లి 4050 అండి. ఇది కొత్త వెరైటీ. ఇది ఈ సంవత్సరం అసలు మా ఏరియాలో ఉన్న తోటలు మొత్తం ఇవాళ ఫిబ్రవరి 11వ తారీఖు నల్లి వచ్చి మొత్తం మురసపోయినాయండి. ఒకటే కాపు కాసింది. ఇవాళ ఫిబ్రవరి 11వ తారీఖు అంటే అసలు ఇప్పటి వరకు అసలు తోటలన్నీ దెబ్బతినిపోయినాయి. ఈ తోట మాత్రం చాలా బాగుందండి. కింది నుంచి కాయ ఉంది, కింది నుంచి అడుగు నుంచి కాయ ఉంది, పైదాకా కాయ ఉంది. నల్లికి తట్టుకుంది, దోమకు తట్టుకుంది. కాయ సైజు బాగుంది, రంగు బాగుంది. కాయలో గింజ శాతం కూడా బాగుంది. కొసదాకా కూడా కాయ గింజ ఉంది. చూడండి, కింది నుంచి పైదాకా కూడా గింజ ఉంది. మంచి క్వాలిటీ ఉంది, కాయ మంచిగా ఉంది. ఇది ఎకరానికి 20 క్వింటాలు వచ్చే వస్తుందండి. నేను పెట్టుబడి కూడా చాలా తక్కువ పెట్టినని చెప్తానండి. రైతు మాటల్లో వింటే మేము పెట్టుబడి చాలా తక్కువ పెట్టినని చెప్తానండి. మనలాంటి గట్టిగా పెట్టుబడి పెట్టే రైతులు అయితే ఇది ఎకరానికి 30 క్వింటాలు వచ్చేటట్టు అనిపిస్తుందండి. కింది నుంచి కాయ కూడా ఉంది, మంచి సైజు ఉంది, బారుంది, నల్లికి కూడా తట్టుకుంది. మందులు కూడా పెద్దగా ఏం కొట్టలేదు అని చెప్తాడు. అదే మన దగ్గర రైతులు అయితే మందులు గట్టిగా సిమోడోస్, ఎక్స్పోనోస్, గ్రాసి అని కొడితే ఇంకా చాలా దిగుబడి వచ్చేటట్టుంది. ఇంకా కొసదాకా కాయ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది పెట్టుకోవచ్చు అండి, రైతులు పెట్టుకోవచ్చు అని కోరుతున్నాం అండి. జాబిల్లి 4050 అనండి. జాబిల్లి 4050 అనండి. జాబిల్లి 4050 ఇత్తనం మీ దగ్గరకు వస్తే మాత్రం హైలైట్ ఉండేది. మందులే కొట్టలేదు, ఏమీ కొట్టలేదు. జస్ట్ మొత్తం మీద ఎకరానికి 20 కూడా పెట్టలేదు. షాప్ వివరాలు చెప్తే మంచిగా, షాప్ వివరాలు చెప్తే పోయింది కదా చెప్తే ఖుషి అగ్రో సేవెన్స్ దొరికింది. జాబిలి ఏదో చూద్దాం కాస్ట్